పెడదామంటే కనుక, ఈ బైబిల్లో నేను పెడదామంటే కనుక లేనిపోని మొత్తం కూడా ఏదేదో గూగుల్లో ఎదికి స్టైల్ ఉంటుంది. చూసారా? మీకు విషయం తెలుసా? మన పిల్లలకు పెట్టే పేర్లు దేవుడు మన కుటుంబం పట్ల ఎలా ఉన్నాడనే దానికి వివరించేదని. మనశ్శేని చూసి అసెనత్ అంటుంది, మా బాధ మొత్తం దేవుడు తీర్చేశాడని ఆ మనశ్శే పేరు పెట్టి ఆమె విశ్వాసాన్ని ఒప్పుకో తీసుకుంటుంది. అసెనత్ ఎఫ్రాయిము చూసి మా బాధలు కష్టాలు తొలగించడమే కాదు, మా దేవుడు మమ్మల్ని రెండింతలుగా అభివృద్ధి చేశాడు ఆయన. మాట మీకు అర్థమవుతుందా? మన పిల్లలకు పెట్టే పేర్లు దేవుడికి మనకి మధ్య ఉన్న సత్సంబంధాన్ని తెలియపరుస్తుంది. ఇందాక ఏం చెప్పినాను? పిల్లల్ని క్రమశిక్షణలో పెంచింది కాబట్టి దేవుడి కొరకు ఎన్నుకోవాలి.